భద్రకాళి మాత నమ్మోను మన నుంచి భారతదేశం వెలుగుతుండేదని ఒక మాయన. మీరు మాయ నుంచి బయట రండి. శివుడు ఆడిచ్చే బొమ్మలు. శివుడే తను అన్నిటికి వచ్చే అవసరం లేదు. కర్మ పడినాక వస్తాడు. వీరభవ సంద్రాలు వచ్చినాడు. ప్రత్యక్షంగా వచ్చేటం కూడా అవసరమవుతుంది. ఈరోజు మోడీ రూపంలోన భారతదేశాన్ని వెలిగిస్తున్నాడు. ఈరోజు ఇన్ని రాష్ట్రాలు రావడం అంటే సమస్య కాదు. కానీ వీళ్ళు కూడా హెచ్చరికలు చేస్తున్నాడు. మీరు చేసే రాజకీయము నీతి నిజాయితీతో ధర్మంగా ఉండాలి. ధర్మరాజు ఎట్లా పాలించినాడు, పాండవులు ఎంత నీతి నిజాయితీతో మాయపాచిగానే పోయి వనవాసం చేసినాడు. అది ధర్మం అంటే. కానీ వీళ్ళు ధర్మాలు తప్పి అన్ని రాష్ట్రాల్లో జొరబడి ఇది అనైతికంగా రాజకీయాలు చేస్తారు. ఇప్పుడు తమిళనాడు చూస్తున్నాం. గవర్నర్ అంతా ఎందుకు చేయాలా? విజయ్కి అవకాశం ఇచ్చేయాలా? దీంట్లో ఏం ఆలోచించేది ఏముండదు. అతిపెద్ద పార్టీగా 108 స్థానాలతో నంబర్ 1 ఉంది, నంబర్ 2 అన్నా డిఎంకే ఉంది, 3 డిఎంకే ఉంది. కాబట్టి దీంట్లో ఆలోచించే అవకాశమే లేదు. సంపూర్ణ మెజార్టీ ఇచ్చి చేసేయాలి. మ్యాజిక్ ఫిగర్ని పక్క పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు కాలానుగుణంగా పార్టీలు ఎక్కువైతున్నాయి. జనాల్లో రకరకాలుగా ఆలోచనలు ఒక్కొక్క రకంగా ఇట్లా తయారవుతున్నారు అనమాట. కాలానుగుణంగా మార్పులు చేసుకోవాలంటే ఈ ఫిగర్లు తీసేయండి. ఫస్ట్ ఎవరు నెంబర్ 1 వస్తే వాళ్ళకి స్థానం. నువ్వు ఇన్నే రకటం కాదు. అంత మ్యాజిక్ ఫిగర్ 30 పైన డిఫరెన్స్ ఉండాలి అంతే. ఇవన్నీ వదిలేయాలి. అందుకే రాజకీయ ముద్రనైనా రాజకీయం నుంచి ఇప్పుడు చూడు, పదవులు అడుగుతారు, మంత్రి పదవులు అడుగుతారు, లంచాలు ఇచ్చి అక్కడి పాటలు ఇక్కడ తోలుకొని అంతా కిచిడి చేసినట్టు ఉంటాం అన్నమాట. ఇది కాదు. ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది. జనాల్లో ఆలోచన రకరకాల చేంజ్ అయింది. నిజమైన నాయకుని గుర్తించలేకపోతున్నారు. అవినీతి సొమ్ము తినేకి సిద్ధపడుతున్నారు. నాయకులు ప్రోత్సహిస్తున్నారు. ఏం తప్పులు చేసినా మా నాయకుడికి జై అంటారు. ఈ ప్రజాబలం చూసుకొని నాయకులు విర్రవీగుతూ ఈరోజు కేసులు ఉన్నా ఏమున్నా గెలిచి సవాల్ ఇస్తున్నారు. అందుకే మా నాయన వస్తున్నాడు. వీరభవ సంద్రాలు వచ్చి దుష్ట శిక్షణ శిష్య రక్షణ చేసే పార్టీలో దగ్గరలో ఉన్నాయి. ఈ రాజకీయం అనే బ్రోకరేజ్ అని తీసి పాత్రలో తొక్కి ఐపీఎస్ ఐఎస్లతో అంటే ఒక నియోజకవర్గానికి కలెక్టర్ని ఎస్పీని పెట్టి ఎట్లా ఆడేస్తాడు మీరే చూస్తారు. పీఠ మీద కూర్చుంటారు. రుషికొండలో ఆశ్రమం చేసినాడు కదా. రుషికొండలో ప్యాలెస్ జగన్ గారు కట్టేది మాయ చేసి కట్టించాడు ఆయనకి. శివుడి కొండలో శివుడే కూర్చుంటారు నాయన. ఆ సాక్షాత్ శివుడే వీరభద్ర వృత్తుమైన స్వామి వీరభవ సంత్రాయాలు త్వరలోనే చూస్తారు. జై వీరభద్ర.